విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది అన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ జీవితంలో యువత విజయవంతం కావాలంటే పాఠశాల స్థాయి నుంచి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. టీచర్స్ అవార్డు అంటే అందరూ టీచర్ మంచిగా పనులు చేస్తున్నారు, కానీ ప్రతి సంవత్సరం కొంతమంది ఏమైనా మంచిగా ఆ సంవత్సరంలో పనులు చేశారు వాళ్ళకి మనం ఒక రికగ్నిషన్ ఇస్తాం. వాళ్ళకి కూడా ఒకటి మంచిగా ఎక్సైట్మెంట్ ఉండాల్సింది, ప్రోత్సాహం ఉండాల్సింది, వాళ్ళు ఇంకా మంచిగా పనులు చేయాల్సింది. ఎందుకు గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, ఎడ్యుకేషన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మన జిల్లాలో దానికి చాలా లెర్నింగ్ అవుట్కమ్ పెంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం ఈరోజు దాదాపు 60 మందికి అవార్డు ఇవ్వడం జరుగుతున్నాయి. దాంతోపాటు నలుగురికి ఐ థింక్ ఒక జిల్లాలో హైయెస్ట్ మంచిర్యాల జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ టీచర్ అవార్డు వచ్చింది. సో అందరికీ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డులలో నన్ను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 540 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతూ ఉంది. అట్లాగే ఎస్ఎస్సి ఫలితాలలో గత 126 మందికి 126 మంది పాస్ అయి 100% సాధించడం జరిగింది. అదే రకంగా మాకు స్లోగన్ 10 జీపీఎస్ సాధించినటువంటి 10/10 మినిమం 10 అటువంటి స్లోగన్, దానికి సక్సెస్ అయ్యి ఈరోజు 550 మార్కులకి పైన దాదాపు 10 మంది విద్యార్థులు సాధించడం జరిగింది.